ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ ఈ పాల్ మార్కెట్‌లో గూడా ఏ కంపెనీ మీద ఫోకస్ చేస్తున్నాయి? లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూస్‌గా కొన్ని కంపెనీలని స్టేక్ పెంచుకున్నాయి. అవే కంపెనీలు వాటి యొక్క కంపెనీస్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ శిల్ప మెడికేర్ ఈ కంపెనీ మీద మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 5% స్టేక్ ఉంటే 0.04% ఇంకా పెంచుకున్నాయి. ఇది 1 ఇయర్ రిటర్న్స్‌లో తీసుకుంటే 151% పెరిగింది. శిల్ప మెడికేర్ మనందరికి తెలిసిందే. ఇది ఆహ్, మెడికేర్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ఫార్ములా ఏపీఐ ఫార్ములేషన్స్ మీద ఉన్న కంపెనీ ఇది. అలాగే వేదాంత లిమిటెడ్. వేదాంత గ్రూప్ మనందరికి తెలిసింది. ఇది ఆహ్, మ్యాన్ మినరల్స్‌ని నేచురల్ మినరల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. సో, వీటికి ఏంటంటే ఈ గ్రూప్ వచ్చి మెయిన్ సౌత్ ఆఫ్రికా, నె నె ఐర్లాండ్, లిబియా అలాగే యూఏఈ వీటన్నిటిలో కూడా ఆయిల్ అండ్ గ్యాస్, మినరల్స్, జింకు, లెడ్, సిల్వర్, కాపర్ ఇవన్నీ కూడా ఇవి తీస్తాయి. సో, ఈ వేదాంత కంపెనీలో 7.6% ప్రెజెంట్ ఉంది స్టేక్. అలాగే లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి 0.8% స్టేక్ పెరిగింది పర్సెంటేజ్. అలాగే ఈ కంపెనీ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే 84% రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే నెక్స్ట్ గ్రావిటా ఇండియా లిమిటెడ్. ఈ గ్రావిటా ఇండియా కూడా ఇది లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మేజర్‌గా ఇది నియర్లీ 83% లెడ్ వచ్చేది ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇది రీసైక్లింగ్ ఆఫ్ యూజెస్ బ్యాటరీస్ కానీ, కేబుల్ స్క్రాప్ కానీ, అదర్ లెడ్ స్క్రాప్, అలాగే అల్యూమినియం స్క్రాప్, ప్లాస్టిక్ స్క్రాప్ వీటన్నిటిని తీసుకొని ఫినిష్డ్ గూడ్స్ కింద తయారు చేసి మళ్ళీ రీసైకిల్ చేసేది గ్రావిటీ ఇండియా. ఇది 1.25% ప్రెజెంట్ మ్యూచువల్ ఫండ్ స్టేక్ ఉంది. లాస్ట్ ఇయర్‌కి చూసుకుంటే 0.02% పెరిగింది. ఇది ఈ కంపెనీ వచ్చి 82% రిటర్న్స్ ఇన్వెస్టర్స్‌కి ఇచ్చే 1 ఇయర్ రిటర్న్స్ తీసుకుంటే 82% ఇచ్చాయి. అలాగే సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్. ఈ కంపెనీ కూడా మ్యూచువల్ ఫండ్స్ 7.4% ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. దీనిలో 1% ఇప్పుడు స్టేక్ పెరిగింది. యాక్చువల్‌గా మార్కెట్స్ ఫాల్ అవుతుంటే మ్యూచువల్ ఫండ్స్ విత్‌డ్రా అవ్వాలి. బట్ ఈ కంపెనీస్‌లో ఈ మ్యూచువల్ ఫండ్ స్టేక్స్ పెంచుకుంటున్నాయి. అలాగే వీటి యొక్క రిటర్న్స్ తీసుకుంటే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. 78% రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్‌లో వచ్చింది. అలాగే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్. ఈ కంపెనీ గ్లెన్మార్క్ సబ్సిడరీ. 2.82% స్టేక్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఉన్నాయి. అలాగే ఇది 0.38% పెరిగింది. టోటల్ రిటర్న్స్ ఇది తీసుకుంటే 72% రిటర్న్స్ ఇవి ఇచ్చాయి. అలాగే తిరుమల కెమికల్స్. ఈ కంపెనీలో స్టేక్ వచ్చి దాదాపు 1% స్టేక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే 0.05% పెరిగింది. ఇది 64% లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్‌కి ఇచ్చాయి. అలాగే క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీ కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది 1.62% స్టేక్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఉంది. అలాగే 0.05% ఇంక్రీజ్ అయింది. 55% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే గోద్రేజ్ ఇండస్ట్రీస్. గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో 3.45% స్టేక్ మ్యూచువల్ ఫండ్స్ పెరిగాయి. అలాగే 0.5% లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి పెంచుకున్నారు. ఇది 52% రిటర్న్స్ ఇచ్చింది గోద్రేజ్. అలాగే ఇప్పుడు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది కూడా 1.3% స్టేక్ ఉంది. అలాగే ఇది 45% పెరిగింది. అలాగే పిఎం ఇండస్ట్రీస్. ఇది 3.23% స్టేక్ ఉంది. అలాగే ఇది కూడా 43% లాస్ట్ ఇయర్‌కి 1 ఇయర్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్‌కి ఇచ్చాయి. అలాగే పతంజలి ఫుడ్స్ 0.34% ఉంటే ఇది 28% రిటర్న్ వచ్చింది. అలాగే ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ ఇది 3.25% పెరిగింది. ఇన్వెస్ట్‌మెంట్ వీళ్ళకి ఉన్నాయి. అలాగే ఇది 14% రిటర్న్స్ ఇచ్చాయి. సో, ఇలా ఈవెన్ మార్కెట్స్ ఫాలో అవుతున్న ఈ కంపెనీస్‌ని ఏదైతే మేము చెప్పామో, ఈ కంపెనీస్‌లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసాయి. కాబట్టి అంటే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కానీ, టెక్నికల్స్ కానీ మిడ్ క్యాప్‌లో బాగున్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో, ఇది మనం కూడా ఒక రిఫరెన్స్ కింద తీసుకొని ఆ కంపెనీస్‌లో ఏదన్నా చార్ట్స్ అవి చూసుకొని మీరు కూడా ఒక అనలిస్ట్‌ని కన్సల్ట్ చేసుకొని, మీ పర్సనల్ అడ్వైజర్స్‌ని కన్సల్ట్ చేసుకొని కొంత ప్రీ అమౌంట్స్ ఏమైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇదొక ఎడ్యుకేషనల్ పర్పస్ కింద తీసుకోవచ్చు. సో, ఈ కంపెనీస్‌లో మనం చూసుకుంటే మనకి వేదాంత
ఎప్పుడు డివిడెండ్స్ ఇస్తే బాగా. గ్రావిటా కూడా ఈ మధ్య బాగా ఉంది. అలాగే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్. మళ్ళీ ఒకసారి మీకు అన్ని కంపెనీలు వన్ బై వన్ చెప్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. శిల్పా మెడికేర్, వేదాంత లిమిటెడ్, గ్రావిటా ఇండియా, సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్, గ్లెన్మార్క్, తిరుమల కెమికల్స్, క్యాప్లిన్ పాయింట్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, పిఎం ఇండస్ట్రీస్ అండ్ పతంజలి ఫుడ్స్. సో ఈ కంపెనీల మీద మీరు ఒక లుక్ వేయచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.